హలో అండి, హాయ్ హాయ్ అందరికి నమస్కారం. ఇది 4th వీడియో అనుకుంటున్నాం, మరి ఏ నెంబర్ వస్తే తెలీదు. సో దాదాపు అయితే చేపలు ఏమైతే లాగట్లేదు, చాలా బోట్లు కొన్ని బోట్లు లాగుతున్నాయి, కొన్ని బోట్లు లాగట్లేదు. ఏంటంటే చాలాసేపు మా వాళ్ళు చేపలు లేక అలా కొనుక్కుతున్నారనమాట. కొనుక్కుతుంటే మీకు చెప్పాను కదా, బాత్ అనేది చాలా పెద్దదనమాట, కుంభకోణంలాగా ఉంటుంది బాత్. అది ఇలాగ వెళ్తుంది. నేనే మా వాళ్ళకి లేపానమాట, బాత్ వెళ్తుందని. కుడదాంలే అని అంటే మామూలు కమ్మిలు కూడా చూదులేసారనమాట. కానీ అనుకోకుండా చివరికి వెళ్ళిపోయింది. ఒక కమ్మిని ఒక చేపని తీసుకొని కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఆ చేపకి అనేది గుచ్చుకెళ్ళిపోయింది మొత్తం. అంటే తాడు రాని తాడు. సో మొత్తం అన్ని తాడులకు కూడా కలిటేస్తుంది అనమాట. ఇప్పుడు మా వారు బాతు లాగే పనిలో ఉన్నారు. మొత్తం షూట్ చేస్తాను, చూడండి మీరే. సో కింద కామెంట్ చేయండి బాతు క్షేమంగా రావాలని బోట్లోకి. ఈ కప్పలు ఒకటి చాలా ఎక్కువ వస్తాయి. ఓ ఇది చూసారు, అంతా బోపర్ ఫిష్, ఇది అంతనా. ఇన్ని కప్పలు ఉంది, ఇంకే చేపలు లాగితే మనకి. చూసారా కప్పలు ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇలాంటి చేపకి లాగింది అనమాట అది, ఆ బాత్ అనేది. బాత్ అంతా మీరు భూమి మీద తిరిగే బాత్ అనుకుంటారేమో, అది కాదు. మనం పెడతాం చేపలకి పేర్లు, బాతులు, కుంభకోణమా, సోరలు అని. ఇలాంటివి ఇందులో లక్షల కూలు ఉన్నాయి మొత్తం అంతా. చాలా ఉన్నాయి చేపలు. ఇగో వీటి వల్లే మనకు కండవాళ్ళు రావట్లేదు. పడేద్దాం, మనకి యూజ్ కాదు. యూజ్ కానీ మనం పడేద్దాం. ఊగులు వరా ఎలా చేయని పని, నేను ఊగేస్తాను, నువ్వు పని షూట్ చేయడమే. ఊగులు తెచ్చుకోండి వెళ్ళి అందరికి కవర్ చేయి, అందరికీ కవర్ చేయి. ఇది నీకు లాగుతాను, గజిమింగ్ లాగిస్తా. ఊగులు తెచ్చుకోండి ఇక. తాడు ఇక వచ్చింది. చల్ల కట్టుకో బొమ్మరిది. ఏంటి ఆడేస్తాం, దొరకదు అన్న. ఇలా బుర్రకెయ్యాలా నడుంకేయాలి దానికి. దీనికి పడదా, నిలబెడితే ఉంటుంది కదా. రే మమ్మల్ని కాకుండా చేపని తీ బాగా వెళ్ళజే. వాళ్ళు కూడా అదే అడుగుతారు అనమాట, మన మొక్కలు ఏముంది. బయటకు రాగలి చూసి. ఇది ఎవరిదో తాడు, ఇదే అదుగో చూపించది. చూసుకో, చాలా గట్టుకట్టుకో, ఎగురుతాడు. లాంగ్ నుంచి తీ, పర్లేదు, 5x వచ్చి. ఊకే
ఊకంట ఎగిరింది చూపించవా? చూసుకో, మనం వేసుకోగలం ఊకలు. అంత పైకి ఎగిరింది మళ్ళీ. ఇది చిన్నది, ఇది మైక్ ఎవరో ఒకటి పెట్టుకుంటారు, వాయిస్ వినిపిస్తుంది. మీ వాయిస్ ఎవరో ఒకటి మాట్లాడండి గట్టిగా. ఓకే ఓకే, నువ్వు మాట్లాడు. పెడతాండి మరి అటు ఎత్తుకెళ్ళదు, మనం వచ్చి అలా నాగని మళ్ళీ అటు వెళ్ళినట్టు ఉంది. అలా రా నిజరా, ఇట్రా. తాడు చూడండి ఎలా పట్టుకొస్తున్నారు. ఎందుకంటే తాడు అనేది చాలా జాగ్రత్తగా చిక్కులు పడకుండా పట్టురావాలి బెంట అనేది, లేకపోతే అన్నిటిని ఇరగొట్టేస్తుంది అనమాట. అంత డేంజరస్, బలమైనది అనమాట. చేస్తున్నారంటే ఈ తాడు తివ్వ మీద ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది మన చేతిలో గ్రిప్ అనేది అనమాట. ఎందుకంటే దాని కమ్మిలు కూడా పెద్దవి. ఇంకా చూపించాలి, అది దేనికి వేస్తున్నారు? అది ఇది చేపకి వేస్తున్నాం. స్ట్రాంగ్ ఉంటుంది అన్న తాడ, ఇది వేసి చేపని నాగుతాం. అది ఈజీగా వచ్చేస్తుంది, పైకి. తివ్వనుకో తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది వేసి చేపని నాగుతాం, అది ఈజీగా వచ్చేస్తుంది పైకి. తివ్వనుకో తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కప్పలు బోపర్ ఫిష్లు చూడండి ఎన్ని ఉన్నాయి. మళ్ళా అటే వెళ్తుంది చూడండి ఎలా తిప్పలాడిచ్చేస్తుంది. ఈ బోపర్ ఫిష్లు చూడు ఎన్ని ఉన్నాయి. లక్షల కొలది బోపర్ ఫిష్లు ఉన్నాయి రా బాబో. బోట్ చుట్టూ తిప్పేస్తుంది. మరి వెనక్కొచ్చా బోట్ చుట్టూ వెళ్తారు. ఇంత కష్టపడతారు అనుకోలేదు. అంటే తాడాటి ఇంత కష్టపడి అనుకోలేదు నేనైతే. చేప కోసం అంటే నిజంగా బాబు ఎడ్యుకేషన్కి ఈ వేటకి నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది చేపలు చెప్పుకోవడానికి అయితే. అవి కప్పలు మనకి ముళ్ళు కప్పలు, కొంతమంది బోపర్ పీస్ అంటారు. ఎప్పుడైనా తిన్నావా అవి? ఇప్పుడు తినలేదు. ఎప్పుడు తినలేదు. లోన్ కప్పలు అయితే లోన్ కప్పలు అంటే పచ్చ కలర్ లో ఉంటాయి, దాంట్లో ఇసుక ఉంటుంది అంటారు. అవునా? చిన్న నీ శ్వాసన వేస్తుంది కానీ చింతపండు పుల్లి పెట్టుకుంటే బాగుంటుంది, టేస్ట్ గా మంచి టేస్ట్గా ఉంటుంది. అదైతే ఇదైతే మేము ఇప్పుడు తినలేదు. ఇది కదా ఏంటన్నా ఈ రోజు ఏ చేపలు పడలేదు మనకి? చేపలు మరి అంతే, మరి ఒక రోజు అనగా ఒక రోజు వినాయకుడు పడ్డాడంటే బోర్డు చుట్టూ ఊరి మీద తిప్పుతారు. ఈ ఊరి మీద తిరిగింది వినాయకుడు అంటే. అవునా? వినాయకుడు అనగా మరి డాన్స్ లో తిరుగుతాడు, ప్రోగ్రాలకు నైట్ చాటింగ్ లో డీజేలు ఇది అనగా తిప్పుతుంది. ఈ డీజేలు అయిందాక నాకు తిప్పుతుంది. డీజేలు అయిపోయిన తర్వాత అప్పుడు మన చేతికి వస్తుంది. అన్న లాగుతామంటాం ఈరోజు చేపలు మనం. రావమ్మా, రాకపోతే నాకు ఇంచేపు ఉండు. ఎందుకంటే మనతో పాటు వీళ్ళు కూడా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనమాట. నీ ఊకి మీద ఊకి పడిపోయింది అనుకో ధైర్యమే. మరి బుర్ర కాదు, బుర్రకయ్యో ఎలా ఉందో ఈ ఊకి వేస్తారనమాట. నేను అదే మనకు పడాలి. మెయిన్ ఇదేనమాట. మెయిన్ పడ్డదంటే అది ఇంత స్ట్రాంగ్ ఉంది. ఇది ఈ ఊకి అదే స్ట్రాంగ్ ఉంటుంది. ఇది తాడు దానికన్నా స్ట్రాంగ్ అనమాట. ఇది ఇదే టెంపర్ చేప. టెంపర్ చేప అంత బాగా టెంపర్ అంతా మామూలు టెంపర్ కాదు, పూరి జీవితం మా ఇంటీరియర్ టెంపర్ లాగా ఉంది. గ్రీన్ ఎఫెక్ట్ లైట్ ఇది
ఇదిగో చూడండి, కనిపిస్తుందా చూడండి, మీకు కనిపిస్తుందా? కనిపిస్తే కింద కామెంట్ చేయండి కనిపిస్తుంది అన్న అని. సరే ఎంత ఉందో బోర్డు కిందకి వెళ్తుంది. రే కరెక్ట్గా ఇయ్యండి రే, మళ్ళీ అటు వెళ్ళింది. చూసారా చూసారా, ఇదిగో ఇదిగో చూసారా, ఏమైంది? ఇదిగో చూసారా, దీన్నే బాత్ అంటాం అన్నమాట. ఎంత ఉందో చూడండి. సాధించారు రా పిల్లలు. నోట్లో వేసాడు, కన్నుకి వేసాడు, సరైన దానికి వేసాడు. రే నేను ఎదురున్నా, వెళ్ళిపోలా. నా ఎందుకు వచ్చి కదా మూతి చూడ, మూతి ఎంత స్మూత్గా ఉంది. మా వాళ్ళు ఎంతనా? లాగండి ఇస్తున్నాను. లాగండి. కన్నుకి వేసారు ఒకటి అయితే ఉక్కైతే. కుర్రలు నవ్వుతూ లాగండి అమ్మా, నవ్వుతూ నాగలమ్మా. అలా ఉక్కు పైకి వెళ్ళిపోయింది. కొమ్మెట్టుకోండి లాగలేకపోతున్నారు చిన్న చేపనే. చిన్న చేప ఎక్కడ చిన్న చేప బాబు, గోలు వచ్చండి. జై జై గజలు తీసండి. ఇవి గజలతో పనే ఉంది. పట్టుకుంటారు కానీ మీరు గజలు తీసేయండి బుర్రలకి. రే అన్న తీసి గజం అది. వెళ్ళరా తీ పట్టుకో. ముక్కు నరుగుతున్నారు. ఆ ముక్కు నరకపోతే ఏంటనేది అది గుచ్చేస్తారు అన్నమాట అందరికీ. అందుకే నరికడం అవుతుంది. పేగలు ఈజీ కటింగ్ అయిపోతాయి. ఇలాగ పట్టుకుంటున్నా తీరా. చూసారా దాని ముక్కు ఎంత సూదుకుంది. వేస్తే బాలయ్య బాబుకి నెక్స్ట్ మూవీకి కత్తిద్దాం అనుకుంటున్నాను గిఫ్ట్గా. ఎందుకంటే మూవీలోకి ప్రతిసారి గొట్టలో కత్తిరెట్టుకోవడం కామన్, కానీ కొమ్ముకొని మూతెట్టుకుంటే అది డిఫరెంట్ అనమాట. సినిమా బ్లాక్ బాస్టర్. బాలయ్య బాబు గారు మీకు కత్తి డెడికేట్ అనమాట. తీసుకోండి. పాదుకున్న ముక్కు ఇది. ఇంత షార్ప్గా ఉంది రా బాబు. ఇదిగో ఇది కత్తి కన్నా షార్ప్గా ఉంది కదా. ఇది బ్యాట్ కూడా చేసుకోవచ్చు. బ్యాట్ లాగా ఉంది, కత్తి లాగా ఉంది. అసలు మామూలుగా లేదు. బోట్లని బొక్కలెట్టింది ఎప్పుడైనా. మా జాయింట్ బోట్ లో 4 ఉంది కదా, 4 అయితే ఇది బొక్కెట్టేస్తుందంట. దాన్ని కప్పేసాం అలా బొక్కని. ఇప్పుడు ఇదైతే అంత డేంజర్ అన్నమాట బాతు. చూసారు ఎంత ఉందో. కరిచేది కన్ను చూడు ఎంత ఉందో. లేదు పళ్ళేలే దీనికి అసలు. మొత్తానికి ఇలా పట్టుకో. ఎంత పెద్ద బుర్ర.
ఇదే బాతు మొత్తానికైతే మా టీం వెళ్ళరా మా కత్తిది. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా టీం మొత్తం కలిపి ఈ ఒక బాతుని అయితే చంపామన్నమాట. చంపామంటే మా వృత్తిది. మీరు కింద కామెంట్ చేయొద్దు, మీకు పాపం రాదా తప్ప ఇది ఏదని చెప్పదు. ఇది మా వృత్తి, ఇది దీన్ని చంపకపోతే మేము బతకలేము. ఇది అంతేనా, మన జీవనాహారం అనమాట మాది. సో మా ఫిషర్మెన్ లైఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఒక చేప కోసం మా టీం మొత్తం లేదన్నా సరే బోట్ చుట్టూ అంటే గుడికి ప్రదక్షిణలు చేసినట్టు బోట్ చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. సో మీకు ఈ వీడియో ఎలాగ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చాలా ఉంటాయి. సో ఫిషర్మెన్లో ఈ 30 రోజులు 40 రోజులు బోట్లు ఎలా బతుకుతారు అనేది ఈ స్పెషల్ కంటెంట్ అనమాట. ఇది వెబ్సైట్ లాగా వస్తుంటాయి. ఇప్పుడు ఈ చేపను అనేది పట్టుకెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఐస్లో పెట్టాలి కదా. చూడండి ఎంత మొదలు అమ్మవుతున్నారు. ఏ కప్పకి ఎత్తబెట్టి ఏ కొమ్ముకొని మూతు అమ్ము వద్దు, మన బొడి కటింగ్ అయిపోద్ది. చూసాను కిందకి వెళ్ళారా. ముసళ్ళకి వెళ్ళేది జాగ్రత్తగా లోన స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేయడం అంటే మొత్తం అంతా కింద ఐసే ఉంది, జాగ్రత్త స్టోర్ చేస్తారు పక్కన. స్లోగా సో ఎంత పెద్ద చేప పండిస్తారు ఎంత ఈజీగా. సో అది ఫిషర్మెన్ టెక్నిక్ అనమాట. అది ఈజీగా దించుతుంటారు. అంటే వీళ్ళు తెలివితో పాటు బలం కూడా అంతే సమానంగా ఉంటుంది అనమాట మా టీంకి. అంటే మా టీం అంటే కాదు, మొత్తం ఫిషర్మెన్లు ఎవరైనా సరే ఇలాంటి ఏటలు చేసే వాళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఆ చేపలు ఎంత పెద్ద చేపనైనా సరే అంత ఈజీగా పెట్టడానికి, అంత ఈజీగా లాగడానికి.